SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ప్రాధాన్యత ఇస్తుందని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బొల్లారంలో 4.4 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా విద్యా శిక్షణ కేంద్రం కళాశాల భవనాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు పాత్ర కీలకమని అన్నారు. శాంతి భద్రతల విషయంలోని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్కు ఉన్న ఇమేజ్ దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇది టీచర్ల శిక్షణ నిర్వహణ కేంద్రమని, డైట్ కాలేజీలో బీఈడీ శిక్షణ కూడా ఇచ్చే విధంగా ముందుకు పోతామన్నారు. డైట్ కాలేజీ వేరే ప్రాంతం నుండి ఇక్కడికి రావడం వల్ల నేషనల్ కౌన్సిలింగ్ లో రికగ్నేషన్ కోల్పోయిందని, కాలేజ్ రికగ్నేషన్ కోల్పోవడంపై కాలేజీ ప్రిన్సిపల్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తామని వెల్లడించారు. డ్రైనేజీ సమస్య వెంటనే పరిష్కరించాలని కంటోన్మెంట్ బోర్డు సభ్యులు రామకృష్ణ ఆదేశించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎక్కడైనా నీటి సమస్య ఉంటే తమ అధికారులకు గాని తమకు గాని ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిని రోహిణి, ప్రిన్సిపల్ సయ్యద్ హాసన్, మాజీ బోర్డు సభ్యులు జయప్రకాష్, టీపీసీసీ కార్యదర్శి కె నరసింహన్, అరవింద్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి స్థానిక పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు ఈ యొక్క డైట్ కాలేజీ బిల్డింగ్ కి సంబంధించిన అకాడమిక్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకాడమిక్ బ్లాక్ సంబంధించి 4 కోట్ల రూపాయలతోటి ప్రారంభించుకునేటువంటి శుభ సందర్భంలో పాల్గొన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇది విద్యార్థులను ఈ దేశ పౌరులుగా తీర్చిదిద్దే అధ్యాపక వర్గానికి సంబంధించినటువంటి శిక్షణ కేంద్రం ఇది. వాళ్ళందరూ కూడా మరి తప్పకుండా భవిష్యత్తు దేశ పౌరులను తయారు చేసేటువంటి విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి యొక్క టీచర్ల కేంద్రమైనటువంటి టీచర్ల శిక్షణ కేంద్రమైనటువంటి దీనికి ప్రభుత్వం 4 కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునాతనంగా నిర్మించింది. కానీ స్థానికంగా ఉండబడేటువంటి అందరూ కూడా ఇది నిర్వహణ కార్యక్రమం సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇక్కడ స్థానికంగా ఇప్పుడే సన్నిహిత మరి స్వచ్ఛంద సంస్థ కావచ్చు, మిగతా స్థానిక పెద్దలు చెప్పినారు. ఈ యొక్క పాఠశాలకు సంబంధించి డ్రైనేజీ నేరుగా కలవదనే సమస్య చెప్పినారు. వెంటనే కంటోన్మెంట్ వైస్ చైర్మన్ రామకృష్ణ గారు ఆ బాధ్యతను తీసుకున్నారు. తప్పకుండా అంతేనా చేస్తారనే మాట మరొకసారి మీ అందరూ ముంగట తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తారు. ఇంకా విద్యా అభివృద్ధికి సంబంధించి, సంక్షేమానికి సంబంధించి లేదా వైద్యానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. అటు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, రాజ్యసభ సభ్యులు గారు కావచ్చు, కంటోన్మెంట్ వైస్ చైర్మన్ కావచ్చు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రజా సమస్యల మీద స్పందించడానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. త్వరలోనే హైదరాబాద్ నగరానికి సంబంధించి రాబోయే వేసవి కాలంలో ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది ఉండొద్దని ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి నీటి ఎద్దడి సమస్య హైదరాబాద్ నగరానికి ప్రభావం చూపెట్టకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవడం కావచ్చు. దాంతో పాటుగా రాబోయే వర్షాకాలానికి ఇప్పటి నుంచే వర్షం విపరీతంగా వచ్చినా ఎక్కడ కాలనీలు మునగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా కావచ్చు. ట్రాఫిక్ సంబంధించి లేదా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సంబంధించి లేదా ఇతరత్ర అనేక అంశాల లోపల విద్యా, వైద్య సంక్షేమంతో పాటుగా వీటన్నిటి పట్ల ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని కార్యాచరణ వేసుకుని ముందుకు పోయే విధంగా ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారు సూచన ఆదేశించినారు. దాని ప్రకారంగా హైదరాబాద్ లో అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి హైదరాబాద్ ప్రజల సమస్యల్లో భాగస్వామ్యం అవుతామనే మాట సందర్భంగా మనవిస్తూ ఈరోజు ఈ డైట్ కాలేజీ భవిష్యత్తులో ఇంకా మరింతగా ఎదిగి అవసరమైతే ఈ ప్రాంతంలో కాలేజీలలో బీఈడీకి సంబంధించిన శిక్షణ కూడా ఏర్పడే విధంగా
ఆ విధంగా అభివృద్ధికి పెంపొందించి ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రాంతంలో ఈ యొక్క సంస్థను కాపాడుకొని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావచ్చే విధంగా ఆలోచన చేయని చెప్పి అందరూ కూడా కోరుతూ అందుకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని మనం మనవిస్తూ మరొక్కసారి అందరూ హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాల తర్వాత ఈరోజు కంటోన్మెంట్ కి మంచి రోజులు వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే గత ముఖ్యమంత్రి ఆయన ఫామ్ హౌస్ కి మా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచే వెళ్ళాలి. వెళ్ళిన రోజు ఎప్పుడు కూడా ఇటు కంటోన్మెంట్ లో ఉన్నటువంటి సమస్యల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా నిధులు మాకు విడుదల చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 3-4 నెలల్లోనే మా సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే కంటోన్మెంట్లో అభివృద్ధి చెందాలని చెప్పి 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెండింగ్ టీపీటీ ఛార్జెస్లను వెంటనే 48 కోట్లు మన కంటోన్మెంట్ బోర్డుకి క్రెడిట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కంటోన్మెంట్లో అభివృద్ధి పరంగా ఈరోజు ధోబీ ఘాట్ నుంచి ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ వరకు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గవర్నమెంట్ పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు ఇక్కడ బొలరంలో డైట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఈరోజు. అలాగే రేపు రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కటి రేపు ఇక్కడ ఈరోజు ఎడ్యుకేషన్, రేపు హెల్త్, రేపు ఎంప్లాయ్మెంట్ గురించి కూడా తప్పకుండా ప్రభుత్వం నుంచి మేము నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చెందేటట్టు మేము కోరటం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.